సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 13 మందిని అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న 7 కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన శంకరన్, రమ్యను అరెస్ట్ చేసిన సిఐడి వారి వద్ద నుంచి పాస్పోర్టులతో పాటు మరో 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని చెన్నైలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కి తరలించారు. తమిళనాడులో పేదవారిని టార్గెట్ చేసి కిడ్నీ డొనేట్ చేయించారు. ఒక్కో ఆపరేషన్కు 10 లక్షలు వసూలు చేసిన నిందితులు కిడ్నీ డొనేట్ చేసిన వారికి 4 లక్షల రూపాయలను చెల్లించారు. రైట్, ఇక కిడ్నీ రాకెట్ దందాపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే పూర్తిగా నిఘా అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి ఏదైతే కొంతమందిని ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఈ కిడ్నీ రాకెట్ గతంలో కూడా ఏదైతే చాలా వివాదాస్పదంగానే మారిందని తెలుసుకో. గతంలో హాస్పిటల్ కావచ్చు, అలాగే దానికి సంబంధించి కిడ్నీ మార్పిడి కావచ్చు, ఇలా పలు రకాలుగా ఏదైతే కేసులు అయితే నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి చెన్నైకి సంబంధించిన 2 వ్యక్తులను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కొత్తపేటలోని అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన ఈ కిడ్నీ అక్రమార్పిడి వ్యవహారంలోనే 2 చెన్నై వాసులను అయితే అరెస్ట్ చేశారు. శంకరన్ అలియాస్ సాయి కుమార్ తో పాటు రమ్యను చెన్నైలో అరెస్ట్ చేశారు. వారు ఏదైతే అమాయకులు ఉద్యోగాల పేరిట ట్రాక్ చేశారు, కిడ్నీలను అక్రమంగా దానం చేసేందుకు వారిని ఒప్పించి ఏదైతే దీనికి సంబంధించి సిఐడి జనరల్ అఫెన్సెస్ వింగ్ అంటే GOW అధికారులు నిందితులను అయితే పట్టుకోవడం జరిగింది. వారి నుంచి పాస్పోర్ట్ అలాగే 2 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ చేతికి చిక్కిన ఏదైతే బాధితులకు హైదరాబాద్ లో కిడ్నీ అక్రమార్పిడి చేయించినట్లు కూడా వెల్లడైంది. బెంగళూరు చెందిన ప్రదీప్, విశాఖకు చెందిన పవన్ అలాగే పూర్ణచంద్రలతో పాటు మరికొందరు ఈ దుశ్చర్యకు సహకరించినట్లయితే తెలుస్తుంది. 2 నిందితుల్ని ట్రాన్సిట్ వారెంట్ పై ఏదైతే హైదరాబాద్ కి అయితే తీసుకురావడం జరిగింది. అలాగే నాంపల్లి కోర్టులో నిన్న ఏదైతే హాజరుపరిచారు. అప్పట్లో తొలుత సరూర్ నగర్ పోలీసు నమోదు చేసిన ఈ కేసుని సిఐడి అయితే బదిలీ చేసింది. ఈ కేసులో మొత్తం అరెస్ట్ అయిన నిందితులు వచ్చేసి 15 వరకు కూడా ఇప్పటికే చేరిందని చెప్పొచ్చు. దర్యాప్తు క్రమంలో గుర్తించి మరో 7 కోసం గాలిస్తున్నట్లు కూడా సిఐడి GOW SP శ్రీనివాస్ కూడా వెల్లడించడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.